మేము సర్దుకున్నాం, అంతా సెట్ అయింది. మాదంతా ఒకటే కుటుంబంలో గొడవలు కామన్. మా పాప ఆవేశంతో సీఎంను తిట్టింది, రేవంత్ క్షమాపణ చెప్పిన మంత్రి సురేఖ. బాగుందమ్మా మీ కథ, ఎంత బాగుందంట మీ కథ. మేము సర్దుకున్నామంటే మీకు వాటాలు సెట్ అయిపోయినాయి. ఒక ముఖ్యమంత్రిని మంత్రి బిడ్డ తిడితే ఈ మంత్రి పోయి క్షమాపణ చెప్పిందంట. ఒక ముఖ్యమంత్రి, రాష్ట్ర స్థాయి ముఖ్యమంత్రి మనిషిని క్యాబినెట్లో ఉన్న వాళ్ళ బిడ్డ తిట్టిందంటే, క్యాబినెట్ మినిస్టర్ వాళ్ళ బిడ్డ తిట్టిందంటే అది ఎంత వేస్ట్ మాట తెలుసా? అది ఎంత వేస్ట్ మాట అంటే అసలు అట్లా మాట్లాడదు కూడా. మీరు కూడా మేమేం సర్దుకపోయినా మేమే సెట్ అయిపోయినా, ఏం సెట్ అయ్యారు? వాటాలు వచ్చినట్టే వాటాలు పంచుకుర్రు. మీకు వాటా అనేది అక్కడ తెగిపోయింది. మీకు రావాల్సిన ముడుపులు ఎట్లా అందాలను ఆడ మీకు అందింది కాబట్టి సీఎం రేవంత్ రెడ్డిని నీ బిడ్డ తిట్టినా కూడా ఆయన తుడుచుకొని పోయింది సప్పుడియాక. ఏదంతా కామన్ రాబాయ్ లొల్లీలు, కాంగ్రెస్ పార్టీలో ఆల్రెడీ ఇవన్నీ కామన్ లొల్లీలు అని చెప్పేసి మీరే అన్నారు కదా. ఆయన అట్ట సర్దుకపోయిండు, ఇది ఇట్ అయిపోయింది. ఇక మీతోటి అంటవా? ఇక మీతోటి దేవాదాయ శాఖకు ఒరిగింది రూపాయి లేదు, శూన్యం. మేము దేవాదాయ శాఖ మినిస్టర్గా పెడితే మరి ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, ఎన్ని గుళ్ళకున్న జాగాలు, ఎన్ని గుళ్ళల జాగాలు కబ్జాలు అయితే, గుడి పక్కన జాగాలు కబ్జాలు అయితే ఎన్ని విడిపించారు? పోనీ దేవాదాయ శాఖలు ఎక్కడెక్కడ గుళ్ళు ఎన్ని డెవలప్ చేశారు? ఒక్క మాట చెప్పు. ఈ 22 నెలల కాలంలో చేసింది సున్నా, ఏమి చేయలేవు. నీ కుటుంబానికి నీ స్వలాభానికి తప్ప నువ్వు చేసింది ఏం లేదు. ఎంత ఎంత ఎట్లా చెప్తున్నారు అంటే, మా పాప ఆవేశంతో తిట్టిందంట. ఎవరిని తిట్టింది అమ్మ మీ పాప ఆవేశంతో? ఒక రాష్ట్ర స్థాయి ముఖ్యమంత్రిని తిట్టింది. ఏదో మీ పక్కింటోళ్ళనో మీ ఎదురింటోళ్ళనో అవతలింటోనో తిట్టలే. అట్లా తిట్టినా కూడా మీరు సర్దుకపోతారు అనమాట. అంతే, అంత ఘోరంగా తయారయ్యారు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.